Hi, hello, welcome to Vital Biology. So this is Padma and today we will study about the phylum Mollusca. So Mollusca, this is considered as the second largest animal phylum. Previous class lo already manam chadivi unnamu. Animal kingdom lo first largest phylum is the Arthropoda. ఎందుకంటే మొత్తం యానిమల్ కింగ్డమ్ లో ఇప్పటి వరకు మనం నేమ్ చేసిన స్పీషీస్ లో హైయెస్ట్ మనకి కనిపించేది ఆర్థ్రోపోడ్సే. సో దట్స్ వై ఆర్థ్రోపోడా ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లార్జెస్ట్ ఫైలం, దట్ ఈస్ ద ఫస్ట్ లార్జెస్ట్ ఫైలం. వెరస్ ద మొలస్కా అంటే ఆర్థ్రోపోడా తర్వాత మనకి ఈ పర్టికులర్ ఫైలంలోని నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఈస్ వై మొలస్కా ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఫైలం. ఈ మొలస్కా అనే వర్డ్ ఓకే మనం కానీ చూస్తే దిస్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ అ లాటిన్ వర్డ్. సో ఏంటి ఆ లాటిన్ వర్డ్ అంటే మాలిస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి దీన్ని డిరైవ్ చేశారు. మాలిస్ మాలిస్ అంటే అర్థము లైక్ సాఫ్ట్ ఆర్ అదర్వైజ్ ద సాఫ్ట్ బాడీడ్. ఎస్, జనరల్గా మొలస్కా అనగానే మనకి గుర్తొచ్చేది ఆల్చిప్పలు కానీ లేకపోతే నత్తగుల్లలు కానీ. సో ఇన్ దీస్ యానిమల్స్ యాజ్ వి నో దట్ even though they have a external exoskeleton which is hard and calcareous. ఓకేనండి, జనరల్గా మొలస్కల్స్ అనగానే మనము కామన్గా ఏమని డిస్క్రైబ్ చేస్తాము అంటే షెల్డ్ ఆర్గానిజమ్స్ అని చెప్తూ ఉంటాం. ఎందుకు షెల్డ్ ఆర్గానిజమ్స్ అంటాము అంటే యాజ్ దేర్ బాడీ ఈజ్ సాఫ్ట్. ఓకేనండి, సాఫ్ట్ బాడీ ఉండటం వలన ప్రొటెక్షన్ పర్పస్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ దిస్ అవుటర్మోస్ట్ ఎక్స్టర్నల్ షెల్ విచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఎగ్జోస్కెలిటన్. అంటే అన్ని మొలస్కన్స్లోని మనకి కనిపించేది ఎగ్జోస్కెలిటనేనా అంటే నో, ఈవెన్ సమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఓకే అంటే ఎగ్జోస్కెలిటన్ ఫామే ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని యానిమల్స్లో కొన్ని మొలస్కన్స్లో ఈవెన్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ద ఎండోస్కెలిటన్ ఆల్సో, అండ్ ఇన్ సమ్ మేబీ ద షెల్ ఈజ్ యాబ్సెంట్ ఆల్సో. ఓకేనండి, అంటే మొలస్కన్స్ అనగానే జనరల్గా మనం చెప్పేది యాజ్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ద షెల్, బట్ నాట్ లైక్ దట్ 100% ఆఫ్ దీస్ మొలస్కస్ ఆర్ ప్రొవైడెడ్ బై ద షెల్. కొన్నిట్లో కానీ మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని ఆర్గానిజమ్స్లో షెల్ అనేది యాబ్సెంట్ ఉండొచ్చు, లేదా కొన్ని ఆర్గానిజమ్స్లో షెల్ ఉంటుంది బట్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఎక్స్టర్నల్లీ. ఓకేనండి, కొన్ని ఆర్గానిజమ్స్లో ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇంటర్నల్లీ. సో ఎగ్జోస్కెలిటన్ లేదా ఎక్స్టర్నల్ షెల్ ఉన్న ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్స్ కింద మనము లైక్ పైలా గ్లోబోజా అంటే జనరల్గా మనము దాన్ని యాపిల్ స్నేల్ కింద కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా ఆయిస్టర్స్. ఓకేనండి, సో వీటిలోని మనకి స్కెలిటన్ కానీ చూస్తే ఎక్స్టర్నల్గా ఉంటుంది. వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ ద ఎండోస్కెలిటన్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కానీ చూస్తే లైక్ సెపియా లేదా కటిల్ ఫిష్. సో వీటిలోని జనరల్గా స్కెలిటన్ అనేది ఇంటర్నల్గా అది అరేంజ్ అయ్యి ఉంటుంది. Okay, so that is about the word that is of mollis, which is nothing but the soft bodied nature. And some of the characteristic features of molluscans, that is their habitat point of view gani chusamanukodi organisms anevi both they can live on land and as well as in water. Water aithe again they can be in fresh water and as well as the marine water. Okay nandi, fresh water loni untayi, ade vidhanga marine water lo kuda untayi. మరి సిమెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే బైలేటరల్ సిమెట్రీ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా కట్ చేస్తే మనకి 2 ఈక్వల్ పార్ట్స్ మనం పొందొచ్చు. వెరాస్ గోయింగ్ టువర్డ్స్ ద సీలోమ్, సో సీలోమ్ కానీ చూస్తే ఎస్ ఇట్ ఈస్ ప్రెసెంట్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ ద షైజోసీలోమ్. ఓకేనండి, అంటే ఫైలం అనిలిడా, ఫైలం ఆర్థ్రోపోడా అండ్ ఫైలం మొలస్కా, 3 ఆఫ్ దీస్ గ్రూప్స్ అనిలిడా, ఆర్థ్రోపోడా అండ్ దెన్ మొలస్కా. ఈ మూడిట్లోని కూడా సీలోమ్ అనేది షైజోసీలోమ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, షైజోసీలోమ్ అంటే ఫ్రమ్ ద మీసోడర్మల్ బ్లాక్స్ నుంచి ద మిడిల్ లేయర్ ఈజ్ యాక్చువల్లీ ఫార్మ్స్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. ఓకే, సో షైజోసీలోమ్ అండ్ ఆల్సో దే ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్ ఇన్ నేచర్. అంటే 3 జోమ్ లేయర్స్ ఉన్నాయి కనుక వీటిని మనము ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అలానే ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ అంటే డైజెషన్, రెస్పిరేషన్, ఓకేనండి, ఈ విధంగా ఎక్స్క్రీషన్, ఇలాంటి ఫంక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ స్పెసిఫిక్ ఆర్గాన్ సిస్టమ్స్ అంటే డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఇలాంటి స్పెసిఫిక్ ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి ఈ మొలస్కన్స్లో డెవలప్ అయ్యి ఉన్నాయి. ఓకే,
Going towards some of the other characteristic features. వీటిలో మనము బాడీ అనేది ఒక సాఫ్ట్ లైక్ స్పాంజీ లేయర్తో కవర్ అయి ఉంటుంది. అంటే ఎస్, ఎక్స్టర్నల్గా షెల్ ఉంది, బట్ షెల్ లోపల ఆర్గానిజం ఏదైతే ఉందో ఆర్గానిజంని కవర్ చేస్తూ ఒక స్పాంజీ లేయర్ అనేది మనం చూడొచ్చు. సో ఏంటి ఆ స్పాంజీ లేయర్ అంటే, సో దట్ స్పాంజీ లేయర్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ మ్యాంటిల్ లేయర్. ఓకేనండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మ్యాంటిల్ లేయర్. ఓకే, అండ్ ఈ ఆర్గానిజమ్స్ని మనము సెగ్మెంట్స్ కింద డివైడ్ చేయొచ్చా అంటే నో, జనరల్గా బాడీలో మనకి సెగ్మెంట్స్ అనేవి కనిపించవు. సో అన్సెగ్మెంటెడ్ అని మనం చెప్తాం. ఓకే, కానీ బాడీని మనము ఒక 3 రీజియన్స్ లేదా పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఏంటి ఆ 3 పార్ట్స్ అంటే, సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఆర్గానిజం ఇఫ్ యూ విల్ సీ, ఇక్కడ బాడీలో ఫస్ట్ పార్ట్ మనం ఏమని చెప్పొచ్చు అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హెడ్ పార్ట్. ఓకేనండి, దీన్ని హెడ్ పార్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద మస్కులార్ ఫుట్. Okay, and this entire region is called as the visceral hump. Okay, so this is the visceral hump. Okay, anterior most it is provided with the head, and here we can see the muscular foot which helps in locomotion, and whatever the internal vital organs, the viscera is present, so that bulged or elevated structure is called as the, that is visceral hump. So in this way body of molluscans can be, we can divide that into 3 main parts: head, muscular foot, and then that is of visceral hump. See, that is what he has said, muscular foot and visceral hump. Alane indakada manam cheppam chusara, their body is covered by internally spongy layer that is called as the mantle layer. Okay nandi, so ante body lo unna visceral hump nu mottaanni adi em chestundi, cover chestundi. Ante for example, if this is the విజరల్ ఆర్గాన్, ఓకేనండి, ఇది విజరల్ ఆర్గాన్స్ అనుకుందాం. ఈ విజరల్ ఆర్గాన్స్ని కవర్ చేస్తూ ఏముంది, ఒక మ్యాంటిల్ లేయర్ అనేది ఉంది. కానీ విజరల్ హంప్కి అదేవిధంగా ఇంకొక లైట్ కలర్తో డ్రా చేస్తా. దిస్ ఈజ్ వాట్ వి సెట్, విజరల్ హంప్. ఓకేనండి, ఇక్కడ ఏదైతే బ్లూ ఉన్నదో, బ్లూ రిప్రజెంట్ చేసేది ఇంటర్నల్గా ఉన్న వైటల్ ఆర్గాన్స్ అన్నీ ఇవి. ఎల్లో రిప్రజెంట్ చేసేది మ్యాంటిల్ లేయర్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ని కవర్ చేస్తూ ఏదైతే మ్యాంటిల్ లేయర్ ఉందో రెండిటికి మధ్యలో ఒక చిన్న స్పేస్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఆ స్పేస్ని మనం ఏమని చెప్తాము అంటే మ్యాంటిల్ క్యావిటీ అని చెప్తాం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాంటిల్ క్యావిటీ. ఓకే, సో హియర్ దట్ ఈస్ వాట్ దే టోల్డ్, ద స్పేస్ బిట్వీన్ ద hump, that is of visceral hump or the viscera, and the mantle, that is of mantle layer, is called as mantle cavity. Okay nandi, and also here they said they do have a specific organ which is mainly helps in like respiration and as well as the excretion purpose. So ikkada chudandi, general ga ikkada specific ga like leaf like leda comb like structures untai, వాటిని మనం ఇక్కడ టీనీడియా అని జనరల్గా చెప్తూ ఉంటాం. అండ్ దీస్ స్ట్రక్చర్స్ మెయిన్లీ హెల్ప్స్ ఇన్ రెస్పిరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్క్రీషన్. ఓకేనండి, సో టీనీడియా స్ట్రక్చర్స్ విచ్ ఆర్ లుక్స్ లైక్ అ కోంబ్ ఆర్ అదర్వైజ్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్. ఓకేనండి, మెయిన్ ఫంక్షన్ వచ్చేటప్పటికి రెస్పిరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్క్రీషన్ పర్పస్. అలానే ఈ ఆర్గానిజమ్స్లో యాంటీరియర్ సైడ్, ఓకే, వేర్ head region consists of sensory tentacles. Okay nandi, head region దగ్గర they are provided with what, sensory tentacles అనేవి మనము ఇక్కడ ఈ ఆర్గానిజమ్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. సో here you can see in one of the organism that is dentalium. Okay, so dentalium organism లో గాని మనం చూస్తే ఇక్కడ here you can observe దీని యొక్క యాంటీరియర్ రీజియన్ లో ఏం కనపడుతున్నాయి అంటే yes, tentacles అనేవి కనపడుతున్నాయి. సో దీస్ tentacles act as a sensory structures. Okay, so they are located towards the anterior most region. At the same way, in these like majority of the molluscans
ఎక్సెప్ట్ పెలిసిపోడా అంటే ఏవైతే ఆయిస్టర్స్ లైక్ పింక్టాడా లైక్ ఆర్గానిజమ్స్ అనేవి ఉన్నాయో ఆ గ్రూప్ తప్ప రిమైనింగ్ మొలస్కన్స్లో వాటి యొక్క మౌత్లో వన్ ఆఫ్ రాస్పింగ్ ఆర్గాన్. రాస్పింగ్ ఆర్గాన్ అంటే ఇక్కడ కట్టింగ్ ఆర్గాన్ అంటే ఏదైతే అది ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తుందో టు కట్ దట్ ఫుడ్. ఓకే, వన్ ఆఫ్ రాస్పింగ్ ఆర్గాన్ ఈస్ ప్రెసెంట్ విచ్ హెల్ప్స్ ఇన్ ఫీడింగ్ and that rasping organ is called as the radula. Okay, the rasping organ is the radula. So here you can see one of see actually ga ee region edaithe undo say region anedi dani yokka mouth. Okay, so this is entire region is its digestive system. idantha ee vidhanga mottham digestive system anedi chudochu. Ee digestive system lo near this mouth here you can see some black color structure which I have drawn. So that black color structure actually indicates that rasping organ that is of the radula, which mainly helps in cutting of the food material, which is generally called as rasping organ. Okay, and going towards its reproductive system, they are dioecious. Dioecious means sexes are separate, male and the female are separate, and oviparous, generally they produce ova. Okay, oviparous. And development gaani chuste indirect development అంటే ఖచ్చితంగా వాటి యొక్క డెవలప్మెంటల్ ప్రాసెస్లో లార్వా అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి లార్వా అంటే లైక్ ఎగ్జాంపుల్స్ వన్ ఈజ్ సో వన్ ఆఫ్ ద లార్వా ఈజ్ ద గ్లోకీడియం లార్వా. అదేవిధంగా వెలిగర్ లార్వా. ఓకే, గ్లోకీడియం లార్వా, వెలిగర్ లార్వా. సో దీస్ ఆర్ ద టూ ఎగ్జాంపుల్స్ for the larval stages of this mollusk. Going towards the examples, చూడండి ఇక్కడ పైలా గ్లోబోజా దాని యొక్క కామన్ నేమ్ యాపిల్ స్నేల్. whereas the పింక్టాడా కామన్ నేమ్ ఈస్ పర్ల్ ఆయిస్టర్. అంటే జనరల్గా మనము ఈ పర్ల్స్ ఏవైతే మనము ఆర్నమెంట్స్ కింద యూజ్ చేస్తున్నామో those pearls we can get from this particular variety of oysters. That's why commonly they are called as pearl oysters. Whereas aplysia that is of sea hare. Okay, and octopus that is of the devilfish. సో జనరల్గా ఈ ఆక్టోపస్ని డెవిల్ ఫిష్ అనడానికి రీజన్ ఏంటి అంటే లైక్ పాత కాలంలో ఎస్పెషల్లీ దోస్ హూ యూస్ టు సెయిల్. ఓకే, సెయిలింగ్ చేసే వాళ్ళకి ఈ ఆర్గానిజం కొంచెం విచిత్రంగా భయంకరంగా కనిపించేది. ఓకే, లైక్ మాన్స్టరస్ ఫీచర్స్ ఉండడం వలన ఇన్ ద ఓల్డెన్ డేస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యూస్ టు కాల్ యాజ్ ద డెవిల్ ఫిష్. ఓకేనండి, అందుకనే దీన్ని కామన్గా డెవిల్ ఫిష్ అని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెంటేలియం. ఓకే, సో డెంటేలియంని మనం టస్క్ షెల్ అని చెప్తాం. అంటే జనరల్గా దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఎలిఫెంట్ టస్క్ లాగా కనపడుతుంది కనుక దానిని మనం టస్క్ షెల్ అని చెప్తాం. అదేవిధంగా కీటోప్లూరా కైటాన్. ఓకేనండి, కామన్ నేమ్ కైటాన్. Whereas the sepia that is of the cuttlefish. So here we will see the pictures also. So pictures ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే so here this is the one of the example that is of like internal anatomy ని మనం ఇక్కడ తీసుకున్నాము that is of phyla. Whereas here this is the aplysia. ఇందాక మనము వాట్ ఎవర్ వి సెడ్ aplysia that is of the sea hare. ఓకేనండి, sea hare అని మనం చెప్పాము. ఓకే, sea hare. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద aplysia and this is పింక్టాడా. సో which is called as pearl oyster. Okay, which is called as the pearl oyster. Whereas this is the chiton. Okay, and some more examples here. So one is the dentalium, which is called as the tusk shell. Okay, Nandi? Yes. So here this is of the tusk shell, which is dentalium. So tusk shell, that is dentalium. And this is octopus, devilfish. Okay, and whereas this is sepia.
దట్ ఈస్ కటిల్ ఫిష్. దీన్ని కటిల్ ఫిష్ అని ఎందుకు అంటారు అంటే జనరల్గా కటిల్ అంటే రెడ్ లేదా బ్రౌన్ అనే మీనింగ్. అంటే యాక్చువల్లీ సెపియా లేదా కటిల్ ఫిషెస్లో మనకి కొన్ని స్పెసిఫిక్ ఇంక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అండ్ దోస్ ఇంక్ గ్లాండ్స్ యాక్చువల్లీ ప్రొడ్యూస్ వన్ టైప్ ఆఫ్ ఇంక్. లైక్ ఇన్ ఓల్డెన్ డేస్ దిస్ పర్టికులర్ ఇంక్ దే జనరలీ దేనికోసం వాడేవాళ్ళు అంటే లైక్ పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వేసేటప్పుడు జనరల్గా ఈ కలర్స్ని వాడేవాళ్ళు. ఓకే, సో దట్ ఈస్ ఆఫ్ కటిల్ ఫిష్. వెరాస్ దిస్ ఈస్ ఆఫ్ పైలా విచ్ ఈస్ కాల్డ్ యాజ్ యాపిల్ స్నేల్. అంటే ఎక్స్టర్నల్గా చూడడానికి మనకి యాపిల్తో కంపేర్ చేస్తూ దీన్ని మనకి యాపిల్ స్నేల్ కింద కన్సిడర్ చేశారు. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ మొలస్కా. అంటే మొలస్కా అనే వర్డ్ దేని నుంచి డెరైవ్ చేశారండి? మాలిస్ అనే వర్డ్ నుంచి డెరైవ్ చేశారు. ఎస్పెషల్గా మనకు ఆల్రెడీ ప్రీవియస్ అనిలిడా, ఆర్థ్రోపోడా గ్రూప్స్లో ఏవైతే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కనిపిస్తున్నాయో అంటే లైక్ టెరెస్ట్రియల్, ఆక్వాటిక్, బైలేటరల్లీ సిమెట్రికల్, షైజోసీలోమ్, ట్రిప్లోబ్లాస్టిక్, అలానే ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అలానే వీటి యొక్క బాడీలోని మెయిన్ క్యారెక్టర్ ఏంటి అంటే ప్రొవైడెడ్ విత్ ఎక్స్టర్నల్ షెల్, క్యాల్కేరియస్ షెల్. అంటే కాల్షియం కార్బోనేట్తో ఫామ్ అయిన షెల్ అనేది వాటికి ప్రొటెక్షన్ పర్పస్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాటి బాడీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కనుక. అలానే బాడీలో సెగ్మెంట్స్ ఉన్నాయా అంటే లేవు, అన్సెగ్మెంటెడ్ బాడీ. వీటి యొక్క బాడీని మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు: హెడ్, విజరల్ మాస్ అండ్ దెన్ దట్ ఈస్ ఆఫ్ మస్కులార్ ఫుట్. ఓకే, వెరాజ్ మరి మౌత్లోని ఎస్పెషల్గా ఒక రాస్పింగ్ లేదా కట్టింగ్ ఆర్గాన్ అనేది కనిపిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రాడ్జులా. అండ్ విజరాని కవర్ చేస్తూ ఒక స్పాంజీ లేయర్ దట్ ఈస్ ఆఫ్ మ్యాంటిల్ లేయర్ ఉంటుంది. అండ్ ఆ మ్యాంటిల్కి హంప్కి మధ్యలో ఏదైతే దట్ ఈస్ స్పేస్ ఉందో దాన్ని మనం మ్యాంటిల్ క్యావిటీ అని చెప్తాం. అండ్ ఎస్పెషల్ మొలస్కన్స్లోని వన్ ఆఫ్ లైక్ ఎక్స్క్రీటరీ అండ్ రెస్పిరేటరీ పర్పస్ మనం కానీ చూస్తే దే ఆర్ ప్రొవైడెడ్ విత్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ యాక్చువల్లీ ఫెదర్ లైక్ గిల్స్ అని చెప్తాం. ఫెదర్ లైక్ లేదా కోంబ్ లైక్ మనము ఫెదర్ గిల్స్ కింద వీటిని కన్సిడర్ చేస్తాం. అంటే జనరల్గా వీటిని ఫెదర్ లేదా లీఫ్ లేదా కోంబ్ లైక్ గిల్స్తో కంపేర్ చేస్తాం. అండ్ వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేటప్పటికి రెస్పిరేషన్, అదేవిధంగా ఎక్స్క్రీషన్. మరి ఆర్గానిజమ్స్ కానీ చూస్తే డైఈషియస్ అంటే సెక్సెస్ సెపరేట్గా ఉంటాయి అండ్ దే లే ఎగ్స్ అండ్ that is development is the indirect like Glochidium and the Veliger larva we can observe. Okay, and we have seen already a few of the examples here. Phyla apple snail, Dentilium tusk shell, Chytopleurochiton, Sepia cuttlefish, Eplyscia sea hare, Pinctada pearl oyster, whereas the octopus that is of the devil fish.